హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు నిపుణ అండ్ అశోక్ అకాడమీ. చాలా రోజుల తర్వాత ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంటు మొదటిసారిగా పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి 7,437 పోస్టులతో నోటిఫికేషన్ని జారీ చేసింది. వాస్తవంగా ఉన్న ఖాళీలు 19,000. మరి ఖాళీల పంచాయతీ, లాంగ్ జంపు, ఏజ్ పెంపు, ఈ అంశాలపైన ఈరోజు సాయంత్రం లైవ్ ఉంటుంది. అది సాయంత్రం లైవ్లో సమస్యల గురించి విద్యార్థులతో డైరెక్ట్గా మాట్లాడుతూ దాని పరిష్కారం ఏంది, ఏం చేద్దామనే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు, అలాగే సిలబసు, అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనే అంశాలపైన ఈ వీడియోలో కూలంకుషంగా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. జిఎస్ ఎలా ఉంటుంది అనే అంశం మీద నేను చెప్తాను. అలాగే మనకు సీనియర్ ఫ్యాకల్టీ అమర్నాథ్ సారు ఆర్థమెటిక్ రీజనింగ్ ప్రిపరేషన్ అంశాలపైన డీటెయిల్గా అనాలిసిస్ చేయక ప్రయత్నం చేద్దాం. కాబట్టి చివరి వరకు వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు ఎవరన్నా వీడియోని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే ఒక ప్రయత్నం కూడా చేయండి. చూడండి, ఇక్కడ మొత్తం పోస్టులు ఎన్నిసార్లు అంటే 7,437 పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఎస్ఐ 275 పోస్టులు, కానిస్టేబుల్ 7,112 పోస్టులని ఇవ్వడం జరిగింది. వాస్తవంగా అయితే చాలా పోస్టులు రావాలా, కానీ తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకు ఉద్యోగం ఒకటే కావాలి కాబట్టి దానికోసం మనము చేసే ప్రయత్నం చేద్దాం. ఈ పోస్టుల యొక్క వివరాలు కనుక చూసే ప్రయత్నం చేసినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ సివిల్లో 148 పోస్టులు ఉన్నాయి, ఏఆర్లో 14 ఉన్నాయి, రిజర్వ్ ఎస్ఐలో 12 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా అసిస్టెంట్ ఎస్ఐలో 23 పోస్టులు ఉన్నాయి. దాంతోపాటుగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44, దాంతోపాటు ఫైర్ ఆఫీసర్ పేరుతోని 39 పోస్టులు ఎస్ఐకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7,000కు పైగా పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు. కాబట్టి జిల్లాల వారీగా ఈ పోస్టుల యొక్క వివరాలు కూడా ఉన్నాయి. కొన్ని జిల్లాలలో చాలా హైయెస్ట్గా ఉన్నాయి. కమిషనరేట్ల పరిధులలో ఎక్కువ పోస్టులు ఉంటే జిల్లాల పరిధిలో కొంత తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎందుకంటే నోటిఫికేషన్ తక్కువ కాబట్టి. అయినప్పటికీ మన డ్రెస్ వేసుకోవాలన్నటువంటి కళ ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాస్తవంగా గ్రూప్ 2 లాంటి పోస్టులతో పోలిస్తే కొంత బెటరే అనుకోవచ్చు. కానీ అయినప్పటికీ కూడా మనకు గత లాస్ట్ 3 నోటిఫికేషన్ చూసినప్పుడు 3 నోటిఫికేషన్లో రాష్ట్రం వచ్చినాక 11,000 పోస్టులు 3 నోటిఫికేషన్లో, 2వ నోటిఫికేషన్లో 18,000 పోస్టులు, 3వ నోటిఫికేషన్లో 15,600 వరకు పోస్టులని నింపడం జరిగింది. అయినప్పటికీ కూడా మన దీని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. చూడండి, హైయెస్ట్గా మనకు కొన్ని అంశాలు కనుక చూస్తే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనకు 496 పోస్టులు ఇవ్వడం జరిగింది. సివిల్ కానిస్టేబుల్, అలాగే ఏఆర్ 125 ఇచ్చారు. మనకు వరంగల్ పోలీస్ కమిషన్లో అత్యధికంగా కనబడతా ఉన్నాయి. రెండోది రామగుండం పోలీస్ కమిషన్ పరిధిలో కూడా 353 పోస్టులు సివిల్ ఉంటే 110 పోస్టులు మనకి ఏఆర్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా సంగారెడ్డిలో 243 ఉన్నాయి, నల్గొండలో 251 పోస్టులు ఉన్నాయి. కొన్ని జిల్లాలలో కొంత తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఈ జిల్లాలతో పాటుగా మీరు లాస్ట్గా నోటిఫికేషన్లు చూస్తే మీ రిజర్వేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయి అనే అంశాలు కూడా క్లియర్గా వస్తుంది. కానీ దాని గురించి కూడా జిల్లాల వారీగా సమాచారం ఎట్లా ఉందన్న అంశాలపైన మరొక వీడియో, ఎందుకంటే నోటిఫికేషన్లో చాలా అంశాలు ఉంటాయి. దీంట్లో సమస్యలు ఉంటాయి, ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత ఉంటుంది అనే అంశాలు మొత్తం కూడా, ఏజ్ మీద ఒక సపరేట్ వీడియో, అలాగే డీటెయిల్ ఆఫ్ కాన్సెప్ట్ మీద సిలబస్ మీద రెగ్యులర్గా మనం వీడియోస్ దీనిపైన రెగ్యులర్గా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మన అకాడమీని మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతూ చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలా అన్న కాన్సెప్ట్ కనుక చూస్తే మనకు కానిస్టేబుల్లో ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్ అంటే ఏముండదండి. ప్రిలిమ్స్లో 200 మార్కులే ఉంటుంది, మెయిన్స్లో 200 మార్కులే ఉంటుంది. సేమ్ సిలబస్, ఎక్కడ కూడా తేడా ఉండదు. కానిస్టేబుల్ విషయంలో ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది మనకు కనపడదు. కాకపోతే ఇక్కడ ఈ మెయిన్స్ అనే సబ్జెక్టులో ఎథిక్స్ అండ్ పర్సనాలిటీ,
ఎథిక్స్ అండ్ పర్సనాలిటీ అనే ఒక్క కాన్సెప్ట్ ఒక 10 మార్కులు మాత్రమే సిలబస్ మాత్రమే యాడ్ అవుతుంది. 10 నుంచి 15 మార్కుల సిలబస్ మాత్రమే యాడ్ అయితే తప్ప ఎక్కడ కూడా ఫిలిమ్స్లో మెయిన్స్లో ఎక్కడ కూడా తేడా రాదు. అలాగే ఎస్ఐలో కనుక చూస్తే ఫిలిమ్స్లో మీకు 100 + 100 మార్కులేమో జిఎస్ ఉంటుంది, 100 మార్కులేమో ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. సేమ్ అదే సిలబసు మెయిన్స్కి వచ్చేసరికి 200 మార్కులు జిఎస్ అవుతుంది, 200 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ అవుతుంది. సిలబస్ సేమ్. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఎథిక్స్ అండ్ పర్సనాలిటీ అనే ఒక సిలబసు మనకు యాడ్ అవుతుంది మెయిన్స్లో. దాంతోపాటుగా ఇంగ్లీష్లో క్వాలిఫై కావాలి, తెలుగులో క్వాలిఫై కావాలా. ఇంగ్లీష్ అనే ఒక సపరేట్ పేపరు, తెలుగు అనేది కూడా సపరేట్ పేపర్. ఇది మార్క్స్ అనేవి నాట్ కౌంటబుల్. కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. కాబట్టి ఫిలిమ్స్ ప్యాటర్న్ ఇది, మెయిన్స్ ప్యాటర్న్ ఇది. ఒక ఎథిక్స్ అనే ఒక కాన్సెప్ట్ తప్ప కానిస్టేబుల్లో ఎక్కడ కూడా సిలబస్ అనేది చేంజ్ అనేది లేదు. మరి ఈ కానిస్టేబుల్లో ఫిలిమ్స్లో ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఎందుకంటే గతంలో లాస్ట్ నోటిఫికేషన్ కంటే అంతకుముందు నోటిఫికేషన్లో ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు ఉంటే లాస్ట్ టైం నోటిఫికేషన్లో అందరికీ 60 మార్కులు సమానంగా పెట్టినప్పుడు మన రిజర్వేషన్లు ఉద్యమం చేసి మళ్ళీ మార్కులను మనం తగ్గించుకున్నాం. కాబట్టి ఇవాళ మీరు ఫిలిమ్స్లో క్వాలిఫై అంశం ఏంటంటే ఓసీలకు ఎంత సార్ అంటే 60 మార్కులు, బీసీలకు ఎంత సార్ అంటే 50 మార్కులు, ఎస్సీ ఎస్టీలకు ఎంత సార్ అంటే మనకు కేవలం 40 మార్కులు. బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రం ఇచ్చినటువంటి అంశం ఎంత సార్ అంటే 50 మార్కులు. అంటే లాస్ట్ టైం మనం కొట్లాడిన తర్వాత ఏ మార్కులు అయితే ఇచ్చారో అవే మార్కులతోని ఫిలిమ్స్లో మనం క్వాలిఫై కావాలా. అంటే మ్యాక్సిమం క్వాలిఫై కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు సంబంధం లేనటువంటి కొన్ని లెక్కలు ఇచ్చి గందరగోళపరిచి చికాకు చేసే అంశం కూడా ఉంటుంది. కాబట్టి ఫిలిమ్స్ను కూడా అంత ఈజీగా తీసుకోకుండా కొంత సీరియస్గానే ప్రిపరేషన్ చేసి ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫిలిమ్స్లో నెగిటివ్ మార్క్ ఉన్నది. నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మనకు తెలిసిన క్వశ్చన్లే దాదాపుగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలా. మళ్ళీ ఒక 10% మాత్రమే నీకు డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్ల పైన చూడాలి. కానీ అన్ని క్వశ్చన్లు పెట్టేస్తే వచ్చిన మార్కులకి వెళ్ళి కూడా మైనస్ అవుతుంది. కాబట్టి ఫిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. పోయినసారి ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఉందో సేమ్ అదే విధంగా ప్యాటర్న్తో ఈసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదొక్కటి మాత్రమే చేంజ్ అయింది తప్ప లాంగ్ జంప్ కానీ అన్ని అంశాలు అలాగే ఉంచారు. ఆ లాంగ్ జంప్ పంచాయతీ అలాగే ఏజ్ పెంపు పంచాయతీ గురించి మళ్ళీ మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఫిలిమ్స్లో దృష్టి పెట్టాలంటే కానిస్టేబుల్ అనే అంశానికి వచ్చినప్పుడు కొంత జిఎస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఎందుకంటే 150 మార్కులు జిఎస్ ఉంటే 50 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంది. ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది 50 మార్కులు ఉంది. అయినప్పటికీ కూడా 50 మార్క్ ఇంపార్టెంటే. కాబట్టి ఈ యొక్క కానిస్టేబుల్లో అన్నిటినీ ఈక్వల్గా చూస్తూ ప్రిపేర్ కావాలా. కానీ ఎస్ఐ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్ వస్తేనే ఎస్ఐ జాబ్ వస్తుంది. మ్యాథ్స్ రాకపోతే మనం ఎస్ఐ ఉద్యోగం కొట్టడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఎస్ఐ అనేది కంప్లీట్గా మ్యాథ్స్ మీద ఆధారపడితే కానిస్టేబుల్ అనేవి అన్ని సమపాలల్లో చదవాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఐలో ఫిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదండి. ఎస్ఐలో ఫిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు. మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్ 100 మార్కుల పేపర్ ఉంటుంది. మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్ 100 మార్కుల పేపర్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డిఫరెన్స్ కూడా చూడాలి. కానీ కానిస్టేబుల్లో ఫిలిమ్స్లో ఇంగ్లీష్ ఉంటుంది, మెయిన్స్లోనూ ఇంగ్లీష్ ఉంటుంది. ఎలాంటి తేడా లేదు. అది 20 నుంచి 25 మార్కుల క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. కాబట్టి కానిస్టేబుల్ అనే దానిలో నీ విజయాన్ని నిర్ణయించడంలో ఇంగ్లీష్ అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రీజనింగ్ సీరియస్గా కష్టపడితే 25 మార్కులలో 20 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకున్న ఇబ్బందల్లా కానిస్టేబుల్లో ఉన్న ఇబ్బందల్లా జస్ట్ 25 మార్కులు ఆర్థమెటిక్ మాత్రమే ఇబ్బంది పడతారు. అక్కడ కొంత మనం కాన్సన్ట్రేషన్ చేస్తే కానిస్టేబుల్లో ఈజీగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే నేను మొత్తంగా జిఎస్ అనే 150 మార్కులు, ఎస్ఐలో 200 మార్కుల గురించి నేను
డీటెయిల్డ్ ఆఫ్ అనాలిసిస్ ఇచ్చే మళ్ళొక వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో మాత్రం మనకు అమర్నాథ్ సారు ఈ మొత్తంగా మ్యాథ్స్ బేస్డ్లో మనం ఎట్లా కష్టపడాలనే కాన్సెప్ట్ మీద డీటెయిల్ ఆఫ్ అనాలిసిస్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జిఎస్ అనేది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఒక 1 అవర్ మొత్తంగా కంప్లీట్ ఆఫ్ అనాలిసిస్. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో కూడా మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే, ఎస్ఐ ఉద్యోగం సాధించాలంటే నాకు వీడియోలు చేస్తే వ్యూస్ ఆఫ్ రెస్పాన్స్ ఒక్కొక్కటి 5 లక్షల 6 లక్షల వ్యూస్ అనేది వచ్చినాయి. ఎందుకంటే దాని మీద కంప్లీట్ ఆఫ్ నాకు ఎవ్రీ పాయింట్ మీద నాకు గ్రిప్ ఉన్నది కాబట్టి 1 అవర్ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ముఖ్యంగా ఇంగ్లీషు, జనరల్ సైన్సు, కరెంట్ అఫైర్స్ అనే 3 అంశాలని బాగా ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అంశం ఉంటుంది కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ మీరు ఈ మ్యాథ్స్ అనే బేసుల్లో, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అనగానే అందరికీ ఉండేటువంటి ఒక ఫోబియా ఏంటి సార్ అంటే, నాకు మ్యాథ్స్ రాదు. ఎందుకంటే ఒక ఎంపీసీ స్టూడెంట్కు మాత్రమే మ్యాథ్స్ ఉంటుంది, ఒక ఎంఈసీ మాత్రమే మ్యాథ్స్ ఉంటుంది. కానీ ఒక బైపీసీ కానీ హెచ్ఈసీ లాంటి స్టూడెంట్స్ అనే వాళ్ళకు మ్యాథ్స్ అనేది ఉండదు. వాళ్ళు భయకంపితులుగా మారడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి భయపడాల్సిన పని లేదు. మ్యాథ్స్లో కూడా 100 మార్కుల మ్యాథ్స్, 200 మార్కుల మెయిన్స్ మ్యాథ్స్లో 70% మ్యాథ్స్ అనేది ఈజీ లెక్కలే ఉంటాయి. ఎందుకంటే మనం 10వ తరగతి దాకా చదువుకున్నాం. 10లో మీ అందరికీ 80 మార్కులు 90 మార్కులు వచ్చినాయి. కాబట్టి ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు స్ట్రైట్ రాక్ అయినాం. కానీ దాన్ని కూడా ఈజీగా ఒడిసిపట్టే విధంగా నిపుణ అశోక్ అకాడమీలో దిల్సుఖ్ నగర్లో అద్భుతమైన కోచింగ్ ఇస్తున్నాం. ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని నడుపుతూ ఉన్నాం. మీకు అమర్నాథ్ సారు వేదిక మ్యాథ్స్ను ఉపయోగించి, ఎందుకంటే లెక్కలు చేయాలంటే కొంత క్యాలిక్యులేటర్లు అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ అవన్నీ నోటికే ఏ విధంగా చేయాలి అంశాలపైన వేదిక మ్యాథ్స్ని ఇంక్లూడ్ చేసి మనకు అమర్నాథ్ సారు చాలా ఇన్డెప్త్గా, ఎందుకంటే సారు సివిల్స్కు సీసాట్లో అద్భుతంగా రాష్ట్రంలోనే సీసాట్ అంటే ఏం లేదు, భయం లేదు అన్నటువంటి ఒక వేలో చెప్పేటటువంటి సారు అమర్నాథ్ సార్. కాబట్టి మ్యాథ్స్ గురించి మీరు ఏం భయపడకండి. జిఎస్ మన దగ్గర దమ్మున్నటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నాం. చాలా ఇన్డెప్త్గా అనాలిసిస్. పేరు కానిస్టేబుల్ పేపరే, కానీ గ్రూప్ 2కు మించిన ప్రశ్నలు, ఎస్ఐలో గ్రూప్ 2కు మించిన ప్రశ్నలు వస్తున్న సందర్భం. మీరు 2014 తర్వాత కనుక పేపర్ అనాలిసిస్ కనుక చూసినప్పుడు అన్నిటికంటే టఫ్ పేపర్లు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్లో ఉన్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లలో ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లలో ఇన్డెప్త్ ఆఫ్ క్వశ్చన్లు వస్తున్న అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన క్వాలిఫికేషన్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగానే మనం అనాలిసిస్ చేయలేం. అట్లని మరీ ఆడి ఉంటుంది అంటే అట్లేం లేదు. కానీ మన ప్రిపరేషన్ కనుక సరైన విధానంలో కొనసాగితే ఈజీగా మనము సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మ్యాథ్స్లో కూడా ఒక ఈజీ మ్యాథ్స్, మధ్యస్థంగా ఉండేది, హార్డ్లో ఉండే కాన్సెప్ట్తో మనం కనుక ప్రిపరేషన్ స్ట్రాటజీని చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి పోస్టులు గతంతో పోలిస్తే తక్కువ ఉన్న ఫీలింగ్ మీ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎక్కువ ఉండలేము, మా జిల్లాకు వస్తే తక్కువనేమో అనే కాన్సెప్ట్ చూస్తారు. కానీ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అనే అంశాన్ని మీరు పక్కన పెడితే మిగతా ఏ పోస్టులు కూడా ఇంత స్థాయిలో మనకు కనపడవు. అయినప్పటికీ గత నోటిఫికేషన్లు చూసినప్పుడు తక్కువగా ఉన్నట్టు సందర్భాన్ని తన ఒక మూమెంట్ రూపంలో ఎలా తీసుకుపోవాలో, ఏం చేద్దాం, లాంగ్ జంప్ని ఏం చేద్దాం, ఏజ్ పెంపు ఏం చేద్దాం అని లైవ్, సాయంత్రం లైవ్ వాళ్ళ 8:30కి మనకు లైవ్ ఉంటుంది. ఆ లైవ్కి మీరు అందరు కనుక వస్తే ఈ సమస్య పరిష్కార మార్గాలు ఏంది, విద్యార్థుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని మనం ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు అమర్నాథ్ సారు ఈ మ్యాథ్స్ అనే కాన్సెప్ట్ మీద మీకు ఇప్పుడు విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సార్ మన విద్యార్థుల కోసం మ్యాథ్స్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి సార్. హలో ఎవ్రీవన్, మనం అబ్జర్వ్ చేసుకుంటే సార్ చెప్పినట్టుగా రీజనింగ్, అర్థమెటిక్ 2 తీసుకుంటే, సో ఇందులో మనం కానిస్టేబుల్ తీసుకుంటే జనరల్గా మన 50 క్వశ్చన్లో 2 రీజనింగ్, అర్థమెటిక్ ఈక్వల్గా, అంటే 25 +or-2, అంటే ఇందులో 23 వస్తే అందులో 27, ఇందులో 27 వస్తే అందులో 23, అలా ఒక 2 మార్కులు అటు ఇటులో వచ్చే అవకాశం ఉంది, 25. సో ఎస్ఐ తీసుకుంటే మనకి సార్ చెప్పినట్టుగా 100 మార్కులు ప్రిలిమ్స్, ఓకే, 200 మార్కులు మెయిన్స్ తీసుకుంటే ఇక్కడ కూడా 45 మార్కుల దాకా రీజనింగ్, 55 మార్కుల దాకా అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి, అలాగే 200 మార్కుల పేపర్ తీసుకుంటే 90 మార్కుల దాకా రీజనింగ్, అలాగే సో 110 మార్కుల దాకా అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇది మనకి ప్రిలిమ్స్, ఎస్ఐకి, కానిస్టేబుల్కి ప్రిలిమ్స్ మెయిన్స్లో వచ్చే జనరల్గా అర్థమెటిక్ రీజనింగ్ వెయిటేజ్.
సో దీంట్లో యాజ్ యూజువల్గా రీజనింగ్ అనేది చాలా ఈజీ అమ్మ. ఈ రీజనింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ వెర్బల్ రీజనింగ్ ఇస్తాడు. ఇది ఒక్కసారి నేర్చుకుంటే లాలీపాప్ లాగా లేపేయచ్చు. నాన్ వెర్బల్లో కూడా కౌంటింగ్ ఫిగర్స్ కొంచెం ఎక్కువ వస్తుంది, డైస్ కొంచెం ఎక్కువ వస్తుంది, తర్వాత మిస్సింగ్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ వస్తాయి. మిస్సింగ్ క్యారెక్టర్స్ అనేది మనం నాన్ వెర్బల్లోనే వేసుకోవాల్సిన అవసరం లేదమ్మా, నెంబర్ సిరీస్లో కూడా వేసుకోవచ్చు, నెంబర్ సిరీస్కి బ్రదర్ లాగా. ఓకే, అది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇవి చాలా ఈజీగా ఉండే టాపిక్ నాన్ వెర్బల్. నాన్ వెర్బల్ రీజనింగ్ తర్వాత సో నెంబర్ సిరీసు, లెటర్ సిరీసు, కోడింగ్ డీకోడింగ్ తీసుకుంటే ఈ మూడింటి నుంచి వెయిటేజ్ ఉంటుంది. ఈ మూడింటిని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎస్పెషల్లీ నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడి అన్ని లాజిక్స్ ఎలా చూడాలి అనే డౌట్ ఉంటుందమ్మా. మనం మన నిపుణాలు చెప్పేటప్పుడు ఏం చేస్తాము అంటే ఈ నెంబర్ సిరీస్ చెప్పిన, కోడింగ్ డీకోడింగ్ చెప్పిన, ఓకే. సో ఒక లాజిక్ ఒక నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూడగానే నీ మైండ్ ఎలా పనిచేయాలి అనే దాన్ని 4 స్టెప్ ప్రొసీజర్గా డివైడ్ చేసి ఆ 4 స్టెప్ ప్రొసీజర్లో చూడగానే ఆ 4 స్టెప్స్లో ఏ స్టెప్కి వెళ్ళాలి అనేది నీకు మైండ్లోకి వచ్చే విధంగా నెంబర్ సిరీసు. అలాగే మనం కోడింగ్ డీకోడింగ్ తీసుకుంటే దాన్ని 9 మోడల్స్గా సెగ్రిగేట్ చేసి క్వశ్చన్ చూడగానే ఈ 9లో ఇది ఏ మోడల్కి వెళ్ళిపోతుంది అని మీకు ఐడియా వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఇవి చాలా ఈజీ అవుతాయమ్మా. లెటర్ సిరీస్ యాక్చువల్గా చాలా ఈజీ టాపిక్, కానీ లెటర్ సిరీస్ వస్తేనే ఎనాలజీలో లెటర్ ఎనాలజీ, అలాగే ఆడ్ మ్యాన్ అవుట్ అలియాస్ క్లాసిఫికేషన్ అంటే భిన్న పరీక్ష అంటాం కదా, ఓకే, దాంట్లో కూడా లెటర్స్ మీదవి వస్తాయి. సో ఇదంతా మనకు ఒక సెట్ చాలా ఈజీగా ఉంటాయి. ఇందులో నెంబర్ సిరీసు, క్లాక్స్, కొంచెం క్యాలెండర్స్, ఈ మూడిట్లో ఎంతో కొంత ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ కనబడతాయి. అయితే పెద్ద పెద్దవి కనపడవు, భారీ స్థాయిలో స్క్వేర్లు, క్యూబ్లు కనపడవు. ఓకే, కాబట్టి ఇంతవరకు ప్రైమరీ బేసిక్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ కొంచెం ఐడియా ఉన్నా చేసేయచ్చు. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, కానీ చాలా ఈజీగా ఉంటాయి. చాలా అంటే చాలా ఈజీ. ఎస్పెషల్లీ బ్లడ్ రిలేషన్ అయితే నాన్ మ్యాథ్స్ అని ఎవరైతే అంటే డిగ్రీలో బీఏలు, బీకామ్లు, బీజెడ్సీలు లేకపోతే అవి చదివిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్లో హెచ్ఈసీలు, సిఈసీలు చదివిన వాళ్ళు కావచ్చు, ఎంపీసీ, ఎంఈసీకి ఎటు గొడవలేదు, సార్ చెప్పినట్టుగా మ్యాథ్స్ ఎటు చదువుకున్నారు కాబట్టి ఎవరికి సరే ఏమాత్రం ఇబ్బంది లేకుండా బ్లడ్ రిలేషన్ డైరెక్షన్స్ వస్తాయి. అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్, ఇది ఒక బ్యూటిఫుల్ టాపిక్. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే మనం సార్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ అనేది మనకి బ్యాంక్లో చాలా హెవీ డిఫికల్టీ ఉంటుంది, క్యాట్లో ఉంటుంది. అయితే మన ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా డిఫికల్టీని కొంచెం కొంచెం పెంచుతున్నారు. మనం ఏం చేద్దామంటే క్లాస్ రూమ్లో బ్యాంక్ లెవెల్లో సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ ప్రిపేర్ అయిపోవచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్లో ఎటువంటి మ్యాథ్స్ ఉండదమ్మా. ఓకే, ఒక కామన్ మ్యాన్ అంటే 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా సంబంధం లేదు, ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండే ఒక పొలం పని చేసుకుని అతను కూర్చోబెట్టి చెప్పినా సరే ఈ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ అర్థమవుతాయి. ఓకే, దీనికి లెక్కలతో ఏ మాత్రం పని ఉండదు కాబట్టి చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సిలాయిజం. మరి ఈ సిలాయిజం టాపిక్ చూసి చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతుంటారు, అమ్మో ఇది నేను చేయగలనా సార్, చాలా కష్టంగా ఉంటుంది కదా, బ్యాంక్ లెవెల్లో ఉంటుందా, ఎలా అని. కానీ గుర్తుపెట్టుకోండమ్మా, సిలాయిజంకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే బౌండెడ్ స్క్రిప్ట్ అంటారమ్మా. అంటే సో ఒక గిరి గీసుకొని దాంట్లో నేర్చుకుంటే దాన్ని దాటి బయటకు వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేని టాపిక్. 30 సెకండ్లలో ఆన్సర్ తెచ్చుకుందికి స్కోప్ ఉన్న మోస్ట్ సింపులెస్ట్ టాపిక్ ఈజ్ సిలాయిజం. కాకపోతే ఆ బౌండ్ ఏదైతే ఉందో బౌండరీ అది కొంచెం పెద్దది పరిధి. ఓకేనా, రైట్. దీన్ని కరెక్ట్గా 4 గంటల క్లాస్ వింటే 4 గంటల క్లాస్ విని 6 గంటలు లేదా 4 గంటలు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే సిలాయిజంలో ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ అలవోగ్గా చేసేయచ్చు. అయితే రీజనింగ్లో ఇప్పుడు ఇనీక్వాలిటీస్ అని ఒక టాపిక్ వస్తుంది, అసమీకరణాలు అని. ఓకే, ఈ అసమీకరణాలు అనే టాపిక్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. దానికి మనం కొన్ని ట్రిక్స్ చెప్తాం, ఆ ట్రిక్స్ తోటి ఇంకా ఈజీగా చేసేయచ్చు. ఆ ట్రిక్స్లో ఎక్కడైతే ఫెయిల్యూర్ స్టూడెంట్స్ చేస్తుంటారో, ఎక్కడైతే చాలామందికి ఇది ఫెయిల్యూర్గా తెలియదో వాటన్నిటిని కూడా మనం క్లాస్లో కవర్ చేస్తాం. కాబట్టి ఓకే, ఒక్క మార్క్ కూడా బయటికి పోవడం లేకుండా మనం చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్యాలెండర్స్ లాంటి టాపిక్ లేదంటే ఒక క్లాక్స్ లాంటి టాపిక్ తీసుకుంటే సో చాలామందికి ఏం తెలుసు అంటే 2కి 3కి మధ్యలో సపోజ్ ఒక 100 డిగ్రీలు ఎప్పుడు ఉంటుంది అంటే అందరూ చేసేస్తారు. ఓకే, లేదంటే ఒక 30 డిగ్రీలు ఎప్పుడు ఉంటుందని అడిగితే దానికి ఫార్ములాస్ వేస్తారు, లేకపోతే రకరకాల ట్రిక్స్ చెప్తారు, ఫైన్ అయిపోతుంది. కానీ బ్యూటీ ఏంటంటే 2కి 3కి మధ్యలో 100 డిగ్రీలు ఎప్పుడు ఉంటుందని అడిగితే 99% ఆఫ్ ద మెంబర్స్ తప్పు చేస్తారు. అందరూ నేను అంటలేదమ్మా. ఓకే, సో దీనికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ ఒక పాసిబిలిటీ వాళ్ళు చెప్తారమ్మా, రెండో పాసిబిలిటీ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చేయాలి.
సో 2కి 3కి మధ్యలో తీసుకుంటే సపోజ్ 100 డిగ్రీలు కాకుండా నేను 80 డిగ్రీల కోణం ఎప్పుడు ఉంటుందని అడిగాను అనుకోండి. సో దీనికి 2 పాసిబిలిటీస్ ఉండవు, ఒకటే ఉంటుంది. సో ఆ ఒకటే ఎప్పుడు ఉంటుంది, దీనికి 2 ఎప్పుడు ఉంటాయి, దీనికి 2 ఎప్పుడు ఉంటాయి. ఓకే, ఒకటిలా కనపడే రెండింటిని ఎలా తెచ్చుకోవాలి, 2లా కనపడే ఒకటి ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకోవాలి. ఎందుకు అంటే నా దృష్టిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలంటే 99% యాక్యురసీ సరిపోదు, 100% యాక్యురసీ ఉండాలి. సో కాబట్టి ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు డీటెయిల్డ్గా ఫుల్ ప్లెజ్గా నేర్చుకోవాలి అంటే అలా 100% నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది మన నిపుణ స్టడీ సర్కిల్లో. ఓకే, అలాగే సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 25 మార్కుల రీజనింగ్లో ఓకే 25కి 25 మార్కులు తెచ్చేసుకోవచ్చమ్మా. ఓకే, వరస్ట్ సిచ్యువేషన్లో 23 మార్కులు అయితే అలవోగా తెచ్చేసుకోవచ్చు కానిస్టేబుల్లో. ఎస్ఐ ప్రిలిమ్స్లో ఉండే 50 లేదా 45 మార్కులు సుమారుగా అనుకుంటే 45కి 43 మార్కుల వరకు 42 మార్కుల వరకు అలవోగా చేసుకోవచ్చు. అలవోగా అంటే ఏదో కాదు, బట్ కొంచెం హార్డ్ వర్క్ చేసినా నువ్వు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా అలవోగా చేసేయచ్చు. సరే, ఇక ద డెవిల్ దట్ ఈస్ అర్థమెటిక్లోకి వద్దాం. ఈ అర్థమెటిక్లోకి వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అన్నీ మనం మాడుకుంటూ ఉండడం కాదమ్మా. ఇప్పుడు అర్థమెటిక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ రీజనింగ్లో గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ ప్రిపేర్ అయినా కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే స్కోరింగ్ వెన్ కంపేర్ టు జిఎస్, వెన్ కంపేర్ టు ఇంగ్లీష్, వెన్ కంపేర్ టు అర్థమెటిక్ అన్నిటికన్నా ఈజియెస్ట్ స్కోరింగ్ ఈజ్ రీజనింగ్. సో 25 to 25 తెచ్చుకునే స్కోప్ ఎక్కువ ఉండే టాపిక్ అమ్మది, కాబట్టి అసలు వదలొద్దు. అండ్ మోర్ ఓవర్ సో ఈ అర్థమెటిక్ రీజనింగ్లో ఉండే గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓకే ఒక క్వశ్చన్ పట్టుకుంటే నీకు ఆన్సర్ వస్తే కరెక్ట్ పెడతావు. లేదంటే సార్ చెప్పినట్టు నెగిటివ్ మార్క్ ఉంది కదా, నువ్వు పొరపాటున అజంప్షన్లోకి వెళ్తే రాంగ్ రావడానికి అర్థమెటిక్ రీజనింగ్లో స్కోప్ తక్కువ ఉంటుంది. జిఎస్లో ఆర్టికల్ 75 76 అని డౌట్లో నువ్వు అడ్డు పెడతావో ఇది పెడతావో తెలియదు, కానీ అర్థమెటిక్ రీజనింగ్లో అలా పెట్టం, అదే అడ్వాంటేజ్. ఈ పాయింట్ని మనం బాగా అర్థం చేసుకుందాం. 2 సార్ జిఎస్లో 125 మార్కులు ఉన్నాయి కానిస్టేబుల్లో అంటే అందులో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, కల్చర్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కూడా కొంత ఉంటుంది. సో అలాగే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, పాలిటీ, సో అలాగే వాట్ వి సే కరెంట్ అఫైర్స్, జీకే, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇన్ని సబ్జెక్ట్స్ కలిపితే 125. ఏ ఒక్క సబ్జెక్ట్లో అయినా 25 మార్కులు వస్తాయా? ఏ ఒక్క సబ్జెక్ట్లో అయినా 25 మార్కులు వస్తాయా? సో కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ కన్నా ఇప్పటికీ కూడా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేది మనకి ఇవే, కాబట్టి దీని మీద ఫోకస్ చేయడం అనేది అయితే మారడానికి వీల్లేదు. దట్టు అన్నిటికన్నా ఈజియెస్ట్ నా దృష్టిలో రీజనింగ్ నేను 100 గంటలు చెప్తాను అయితే ఓకే మీరు ఒక 100 గంటలు ప్రిపేర్ అయితే 200 గంటల్లో మీకు 25కి 23 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకే సబ్జెక్ట్లో మీరు 200 గంటలు క్లాస్ వినడం, మీ ప్రాక్టీస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవడంతో కలిపితే 23 out of 25 వస్తాయి, రావు. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ సార్ అర్థమెటిక్లోకి ఎంటర్ అయితే అటు ఎస్ఐ తీసుకున్నా కానిస్టేబుల్ తీసుకున్నా ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి నోటిఫికేషన్లో పొరపాటు తప్పు రాసింది మెన్జురేషన్, క్షేత్రమితి 2D 3D కలిపితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇందులో మెన్జురేషన్ అంటే చాలామందికి భయం. సార్ నేను నాన్ మ్యాథ్స్ అనే భయం ఉంటుంది. ఒక మెన్జురేషన్ పట్టుకుంటే దాంట్లో నువ్వు నేర్చుకునే ప్రతి పాయింట్ యొక్క 0th లెవెల్ నుంచి నేను చెప్పను, -20 నుంచి చెప్తాను. అంటే నీకు ఒక పాయింట్ అంటే ఏంటో డెఫినేషన్ తెలియకపోతే ఆ పాయింట్ డెఫినేషన్ కూడా చెప్తాను. ఒక లైన్ అంటే ఒక సరళ రేఖ అంటే డెఫినేషన్ తెలియకపోతే దాని గురించి కూడా చెప్తాను. ఆ పాయింట్స్ ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వచ్చి మీకు మెన్జురేషన్ మొత్తం చాలా ఈజీ అని అనిపించే బాధ్యత నాది. వీ విల్ అండ్ వీ కెన్. ఓకే, అలాగే టైమ్ అండ్ వర్క్. సార్ టైమ్ అండ్ వర్క్ తర్వాత వెయిటేజ్ పక్కన పెడితే కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయమ్మా పార్ట్నర్షిప్ నుంచి. లాస్ట్ నోటిఫికేషన్లో కూడా కానిస్టేబుల్లో పార్ట్నర్షిప్ 25 క్వశ్చన్లో 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా నేను క్లాసెస్లో అనౌన్స్ చేశాను, బాబు పార్ట్నర్షిప్ కానిస్టేబుల్ కైనా ఎస్ఐ కన్నా చాలా ఇంపార్టెంట్, మీరు బాగా నేర్చుకోవాల్సిందే అని 3 క్వశ్చన్లు ఇచ్చాడు లాస్ట్ టైం. చాలా చిన్న టాపిక్. ఓకేనా, దీనికి కూడా మనం హాఫ్ సెంచరీ క్వశ్చన్స్ అయినా కనీసం క్లాస్లో డిస్కస్ చేసి, సార్ హాఫ్ సెంచరీ అంటే మాకు బయట 70-80 క్వశ్చన్ కూడా దొరుకుతున్నాయి కాదు, 50 క్వశ్చన్లు నేను ఇచ్చానంటే కనీసం అందులో 30 to 35 మోడల్స్ ఉంటాయమ్మా. అంటే ఒక్కొక్క మోడల్కి ఒక క్వశ్చను లేదా మ్యాక్సిమం 2 క్వశ్చను.
ఓకే, ఎందుకు నేను ఇలా ఇస్తాను అంటే సార్ ఒక టాపిక్ని నేర్చుకోవడం మొదలు పెడితే కూలంకషంగా 0 to హీరో, ఓకే, అంటే 0 నుంచి 100% వరకు మనం చెప్పడం జరుగుతుంది. అలా చెప్పాలంటే ఎక్కువ మోడల్స్ చెప్పాలి. ఎక్కువ మోడల్స్ చెప్పాలంటే ఇప్పుడు 35 క్వశ్చన్లు ఇస్తే మోడల్కి 5 క్వశ్చన్లు ఇస్తే 175 క్వశ్చన్లు అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు చూసారా నేను ఎంత ఫాస్ట్ మల్టిప్లై చేశాను, ఇంత ఫాస్ట్గా ఎలా మల్టిప్లై చేశాను అనేది నేనే మీకు చెప్పక్కర్లా. మన స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో చేసి పెట్టారు. ఓకేనా, రైట్. సో ఇంటూ 5 ఫాస్టెస్ట్, ఇప్పుడు ఇంటూ 5 చేశాను, ఫాస్టెస్ట్గా ఎలా చేయాలి, ఇంటూ 11 ఫాస్టెస్ట్గా ఎలా చేయాలి, లేకపోతే సమ్ ఆఫ్ యూనిట్స్ క్వశ్చన్స్ ఫాస్టెస్ట్గా ఎలా చేయాలి, ఇది నేను చెప్పడం కాదు, మన స్టూడెంట్సే మనకి యూట్యూబ్ వీడియోలో మాకు సార్ ఇవి చెప్పారని చూపిస్తున్నారు. ఓకే, అంత ఈజీగా చేయడానికి మీకు ఈ వేదిక్ మ్యాథ్స్ హెల్ప్ తీసుకొని మరి అవన్నీ నేను నేర్పిస్తాను మీకు. ఓకే, నా సార్ చెప్పినట్టుగా వేదిక్ మ్యాథ్స్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటే నేను 108 స్కోర్ ఎంత అంటే నువ్వు ఆలోచిస్తావు, నేను అలవోగా చెప్తా 11664 అని. నువ్వు ఒకవేళ 112 స్కోర్ అంటే ఆలోచిస్తావేమో, నేను అలవోగా చెప్తా 12544. సార్ ఇవే ఉంది సార్ ఎవరైనా చెప్తారు. 987 స్కోర్ కావాలంటే 97416 నేను అలవోగా చెప్తా. 993 స్కోర్ కావాలంటే 98604 నేను అలవోగా చెప్తా. సార్ ఎలా వేదిక్ మ్యాథ్స్ ఎలా సార్? స్క్వేర్స్ ఒకటే చెప్తారా? కాదు, మల్టిప్లికేషన్ చెప్తా. సపోజ్ సార్ 103 ఇంటూ 112 ఎంత అని అడిగాడు అనుకోండి, సపోజ్ 11536 అని చెప్తా. ఓకే సార్ 100లో కాదు 200లోకి వెళ్ళండి సార్. 212 ఇంటూ 211 ఎంత అని అడిగితే సో ఆన్సర్ ఈజ్ ఓకే 44732 ఆన్సర్ అలా చెప్పేస్తా. ఓకేనా, నేను చెప్తా కాదు, మీ చేత చెప్పిస్తా, మీ చేత ప్రాక్టీస్ చేస్తా. ఇలా త్రూ వేదిక్ మ్యాథ్స్ అని మిమ్మల్ని తీసుకెళ్తా దాంట్లోకి. సో దట్ ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది ఇలా రావాలి మనకి. ఓకేనా, రైట్. సో పార్ట్నర్షిప్ నుంచి 3 క్వశ్చన్లు వస్తాయమ్మా, అది చాలా ఈజీ టాపిక్. ఓకే సార్, ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ ఒక అద్భుతమైన టాపిక్. ఓకే, దీని నుంచి కూడా వెయిటేజ్ ఉంటుంది. అయితే దీనికి నేను స్టార్ వేస్తా, ఎందుకో తెలుసా? దీన్ని ఫస్ట్ ఆర్డర్లో చేయొద్దు. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే మీకు పర్సంటేజ్ రావాలి, శాతాలు అనే టాపిక్ రావాలి, లాభాలు నష్టాలు రావాలంటే. ఓకే, శాతాలు ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి కష్టమైన టాపిక్సా? కాదు, అర్థమైతే చాలా ఈజీ టాపిక్స్, లేదంటే కష్టంగా అనిపిస్తాయి. కాబట్టి దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వద్దు. సో మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ గురించి నేర్చుకుందాం. ఓకే, నెంబర్స్ లేదా నెంబర్ సిస్టమ్, సంఖ్యలు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే సార్ చాలా ఈజీ అంటున్నారు సార్, మాకు డౌటు. సో అదే ఎగ్జామ్లో నేను చూశాను 102⁻727 ఉంది, దీన్ని యూనిట్స్ ప్లేస్ ఎంత అని అడుగుతాడు, 1ల స్థానంలో అంకె ఏంటి అని. సో మీరేమో చాలా ఈజీ అంటున్నారు, చూసి చెప్పగలరా? ఎస్, అలవోగ్గా చెప్పొచ్చు. 8 ఈజ్ ద ఆన్సర్. ఎంత ఆన్సరు? 8. సరే ఎలా చెప్పారు అనేది అంటే ఇది నేను కాదు, నీ చేత చెప్పించడం అనేది మనం మన క్లాస్లో చేసే పని, మన ఎప్పుడైనా స్టడీ సర్కిల్లో. ఓకే, అలాగే సార్ దీంట్లో అలా కాదు సార్, 102 పవర్ సపోజ్ ఏదో ఒక నెంబర్ అంటే 102 ఎందుకు మల్టిప్లై సార్ 100⁻729 అని దాన్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా అని అడిగాడు అనుకోండి. ఓకే, మీ చేత క్లాస్లో చేయించి రిమైండర్ 1 అని నేను మీ చేత చెప్పిస్తా. ఓకేనా, రైట్. కాదు సార్ 100⁻729 కాకుండా 713 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా అంటే మీ చేతే క్లాస్లో 2 అని చెప్పిస్తా. అలా ఫాస్ట్గా అలా వస్తాయని కూడా మీ చేత చెప్పిస్తా. ఓకే, ఇలాంటి దీంట్లో వచ్చే యూనిట్స్ ప్లేసెస్ కావచ్చు, రిమైండర్స్ కావచ్చు, ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఉండే అద్భుతమైన కాన్సెప్ట్స్ కావచ్చు, అన్నిటినీ కూడా అంటే కసాగు మరియు గసాబాల్లో ఓకే అవన్నీ మీ చేత చేయిస్తా, మీ చేతే తక్కువ టైంలో చేయిస్తా. ఓకేనా, నెక్స్ట్ వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ని కూడా మనం ఏం చేస్తాము అంటే ఓకే ముక్కలుగా స్ప్లిట్ చేసి ఏవి యావరేజ్ స్పీడ్ మీద వచ్చేవి, ఏవి టైం కాన్స్టెంట్ మీద వచ్చేవి, ఏవి స్పీడ్ కాన్స్టెంట్ మీద వచ్చేవి, ఏవి డిస్టెన్స్ కాన్స్టెంట్ మీద వచ్చేవి, వేటిని రిలేటివ్ స్పీడ్తో చేయాలి, వేటిని రిలేటివ్ స్పీడు టైం కాన్స్టెంట్ రెండింటితో చేయొచ్చు, వేటిని ఎందుకు చేయలేము అనే అన్ని పాయింట్స్ మేము ముందు పెట్టడంతో పాటు ఎక్స్క్లూజివ్గా రేసెస్ పరుగు పందాలు, ఎక్స్క్లూజివ్గా వాట్ వి సే అరైవల్స్ అండ్ డిపార్చర్స్ ఆగమనాలు మరియు ఇది అలాగే ఎక్స్క్లూజివ్గా రేస్ ట్రాక్స్ సర్క్యులర్ ట్రాక్స్. ఓకే, వీటన్నిటిని ఎక్స్క్లూజివ్గా చెప్పడంతో పాటు ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఎక్స్క్లూజివ్గా చెప్తాం. ఓకేనా సార్, అయితే ఇక్కడ మనం పాయింట్ ఏంటి అంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రెండూ కూడా మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. ఓకే, మనం జాగ్రత్తగా చేస్తే అర్థమెటిక్ 200+ అవర్స్, ప్యూర్ మ్యాథ్స్ 120+ అవర్స్ టీచింగ్ చేస్తాము మన క్లాస్లో. ఓకే, దాంతో పాటు మీకు హ్యాండ్ నోట్స్ ఇస్తాం రెగ్యులర్గా. ఓకే, సో దట్ ఏమవుతుంది డీటెయిల్డ్గా మీరు నేర్చుకొని హ్యాండ్ నోట్స్లో ఉన్నవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే ఓకే సక్సెస్ రాకుండా ఎక్కడికి పోతుంది. ఓకే సార్, నువ్వు ఎస్ఐ రాసేటప్పుడు లేదా కానిస్టేబుల్ రాసేటప్పుడు నేను నీకు చెప్పే అర్థమెటిక్, నేను నీకు చెప్పే రీజనింగ్ అనేది నువ్వు రేపు రైల్వేలో ఆర్పిఎఫ్ పడినా, ఎన్టీపీసీ పడినా
గ్రూప్ టీ పెట్టినా, సీజీఎల్ రాసుకుంటా అన్నా, బ్యాంక్ ప్రిలిమ్స్ రాసుకుంటా అన్నా, మెయిన్స్ రాసుకుంటా అన్నా, నీకు ఎక్కడా తనువుకోవాల్సిన అవసరం లేనంతగా ఇవి చెప్తాను. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, అంటే నువ్వు ఏ ఎగ్జామ్కైనా ఒక్కసారి ప్రిపేర్ అయితే అన్నిటికీ వచ్చే విధంగా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆర్ క్లాసెస్. మన క్లాసెస్ స్పెషాలిటీ అది, అంత డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే రైట్. రెండోది, మన నిపుణ స్టడీ సర్కిల్లో కరికులం ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే. ఓకే, ఎందుకు అంటే మన నిపుణ స్టడీ సర్కిల్లో రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు రేపు మండే అంటే 3rd ఆగస్టు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్కి. ఓకే, యాజ్ వెల్ యాజ్ FBOకి, గ్రూప్ 2కి. ఓకే, సో స్టార్ట్ అవుతున్నాయి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో మరి స్టార్ట్ అయ్యేటప్పుడు మన క్లాసెస్ ఎలా నడుస్తాయి అంటే, ఓకే 9 to 5 ఆర్ 9 to 6 క్లాసెస్ జరుగుతాయమ్మా డైలీ. దీంట్లో మీకు పొద్దున్నే ఒక 15 minutes బ్రేక్ఫాస్ట్ ఇస్తామమ్మా. ఓకే, మరి ఏంటి సార్ బ్రేక్ఫాస్టు? ఓకే సార్, 1/2 hour లంచ్ ఇస్తామమ్మా. సార్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీలు, ఉప్మాలు, భోజనాలు కాదమ్మా. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 15 minutes రోజు అర్థమెటిక్ లేదా రీజనింగ్ టెస్ట్ జరుగుతుంది. ఓకే, ఈ 30 minutes రోజు మీకు జిఎస్, ఒకరోజు హిస్టరీ జరిగితే ఒకరోజు పాలిటీ, ఒకరోజు ఎకానమీ, ఒకరోజు ఇండియన్ హిస్టరీ జరిగితే ఒకరోజు తెలంగాణ హిస్టరీ, అలా అన్ని సబ్జెక్ట్స్ మీద టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సండే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ నడుస్తుందమ్మా. ఎవ్రీ సండే ఫ్రీ గ్రాండ్ టెస్ట్. అంటే రేపు 2వ తారీఖు మీరు ఓకే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు. 2nd ఆగస్ట్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్. ఓకేనా రైట్. ఇది మన నిపుణ స్టడీ సర్కిల్ స్పెషాలిటీ. సార్ 9 to 6 క్లాసెస్ జరుగుతున్నాయి. సార్ క్లాసెస్ ఎవరు చెప్తారు? అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నేను చెప్తాను. సార్ నేను ఏ లెవెల్ వరకు చెప్పాను? క్యాట్ చెప్పాను, బ్యాంక్, SSC, ఇంత సార్ చెప్పినట్టుగా సివిల్ సర్వీసెస్. ఓకే, సివిల్ సర్వీసెస్లో కూడా ఇంచ్ బై ఇంచ్ ఎంతోమంది స్టూడెంట్స్ ఆల్రెడీ IASలో, IPSలో ఉన్నారు. ఓకే, బ్యాంకులో ఉన్నారు, SSCలో ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, రైల్వేలో ఉన్నారు. వీటన్నిటితో పాటు ఇలా నేను అర్థమెటిక్, రీజనింగ్ చెప్తానమ్మా, ప్యూర్ మ్యాథ్స్. ఓకే, మన అశోక్ సార్ మీకు హిస్టరీ చెప్తారు. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ మనకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఉన్నారమ్మా వాసు సార్, GS. ఓకే, జాగ్రఫీ చెప్తారు, ఎకానమీ చెప్తారు. ఓకే, అలాగే మనకి పాలిటిక్ కావచ్చు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎక్కడ నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే 3rd ఆగస్ట్ అనేది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే, ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంటెన్సివ్ బ్యాచ్. ఓకే, సో ఇది కూడా 3rd ఆగస్ట్న స్టార్ట్ అవుతుంది. ఓకే, డోంట్ మిస్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో మనం దిల్సుఖ్నగర్లో కలుద్దామా మండే. ఓకే, అప్ టు దట్, జై హింద్. థ్యాంక్ యూ. మైసెల్ఫ్ అమర్ నదీమణి సైనింగ్ ఆఫ్. జై హింద్.